మా ప్రియ పరలోకపు తండ్రి, అద్వితీయుడైన దేవ, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రం తెలుస్తున్నాం నాయన. ఈ రాత్రి సమయంలో మేము నిన్ను స్తుతించే కృపను మాకు ఇచ్చినారు. దేవా, నీకు వందనములు తండ్రి. మా ప్రభా నాయన, నీవు తప్ప మాకెవరు కూడా లేరు. నీవే నిజమైన దేవుడు, సజీవుడమైన దేవుడు తండ్రి. ప్రతి రాత్రి కూడా మేము ప్రార్థనలు చేస్తున్నాం. దినమంతా కూడా మీ యొక్క కాపుదల నిమిత్తము, దినమంతా మమ్మల్ని నడిపించిన విధానం నిమిత్తము, దినమంతా మీరు మాకు చేసిన ప్రతి మేలు, ప్రతి కాపుదల, ప్రతి భద్రత, మీ యొక్క నడిపింపు, మాకిచ్చిన స్కిల్స్, జ్ఞానము సమస్తమును బట్టి తండ్రి మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ మా యొక్క పనులలో మాకు జయమునిచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. పిల్లలందరూ కూడా స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి క్షేమంగా వచ్చినందుకు, పరీక్షలు పిల్లలు చక్కగా రాస్తున్నందుకు, చక్కగా సిద్ధపడుతూ ఉన్నందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఈ రాత్రి సమయంలో నిన్ను ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలు అంగీకరించండి. ఇది మేము చేసిన అపరాధములన్నింటినీ దయతో క్షమించండి తండ్రి. ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా. ఈ దినము వాక్య ధ్యానం నిమిత్తము 127వ కీర్తన 3-5 వచనములు తండ్రి మేము చదువుకుంటూ ధ్యానిస్తున్నాము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదురు. ఈ మాటలను బట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, నీవు మాకిచ్చే గర్భఫలము అది కేవలం నీ యొక్క బహుమానము. అది మేము గ్రహించినప్పుడు తండ్రి, ఆ బహుమానం మీద మాకు ఎలాంటి అర్హత లేదు. నిజానికి తల్లిదండ్రులుగా మాకు వాళ్ళ మీద హక్కు లేదు. నీ బిడ్డలు వారు, నీ యొక్క బహుమానం. ఆ బహుమానాన్ని మేము ఎంత జాగ్రత్తగా పెంచాలి, పెద్ద చేయాలి. వాళ్ళను మీరు మాకు కేవలము గృహ నిర్వాహకులుగా మీరు వారిని మీరు మా చేతికి అప్పగించి ఉన్నారు తండ్రి. ఏ కుటుంబంలో ఎవరు ఉండాలి, ఏ పిల్లలు ఉండాలి, ఏ విధంగా ఉండాలి, అదంతా మీరు నిర్ణయించి ప్రభా, ప్రతి ఒక్కరి జీవితం పట్ల నీవు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి తండ్రి మాకు బిడ్డల్ని ఇచ్చి ఉన్నారు. అయితే ప్రభా, మేము వాళ్ళను చక్కగా పెంచడానికి, చక్కగా వాళ్ళను నీ మార్గంలో ఉంచడానికి తండ్రి మేము చేయవలసిన పనులన్నిట్లో ప్రభా మీరు మాకు సహాయం చేయాలి. మీరు మాకు జ్ఞానం ఇచ్చి నాయన మేము ఆ విధంగా పిల్లలను చక్కగా పెంచడానికి మీరు కృప చూపించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, ఈ రాత్రి సమయంలో నాయన ఎంతోమంది నాయన సంతానం లేక దుఃఖంతో ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. సంతానము నీవిచ్చు బహుమానము, కుమారులు నీవిచ్చు బహుమానము. వారికి మీరు స్వాస్థ్యంగా మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు మా తండ్రి. అలాంటి గొప్ప గర్భఫలమును మీరు ఇచ్చే దేవుడు ప్రభా. మీరు అద్భుతములు చేయ దేవుడు, ఆశ్చర్యకారం చేయ దేవుడు. ఎవరైతేనైనా నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ మరి సంతానం కొరకు అడుగుతున్నారో దేవా, అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు బలపరిచి వారికి తప్పకుండా సంతానం ఇస్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా. మరి మా జీవితాలలో మా పిల్లలు మాకు గౌరవం తెచ్చే మాదిరిగా మాత్రమే కాకుండా నీకు మహిమకరంగా ఉండాలని మేము ఎంతగానో ఆలోచిస్తున్నాం. అవును ప్రభా, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారని వ్రాయబడి ఉన్నది. అవును, ఒక తండ్రికి తన కుమారుడు తనకు తోడుగా ఉండడం అనేది ఎంత అద్భుతకరమైన విషయం మా ప్రభా. అలాంటి గొప్ప అనుభూతి, అలాంటి గొప్ప ధన్యత ప్రతి తండ్రికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. కుమారులు పుట్టడం మాత్రమే కాదు, కానీ వారు యవనస్తులైనప్పుడు వారు ఎంతగానైనా చక్కగా బలవంతుని చేతిలోని బాణములలాగా మరి ఆ తండ్రికి ఉండాలి. అలాంటి కృపను ప్రతి తండ్రికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మేము బైబిల్ గ్రంథంలో అనేక మందిని చూస్తున్నాము. మరి తండ్రులు ఎంతోమంది తమ కుమారులను గురించి దిగులు పడినవారు, బాధపడినవారు ఉన్నారు. అయితే ప్రభా, కొంతమంది కుమారులు మరి తండ్రికి ఎంతో బలమైన ఆయుధములుగా ఉంటున్నారు మా ప్రభా. అలాంటి కృప మా అందరికీ కూడా దయచేయమని, మా బిడ్డలందరూ కూడా తండ్రి మరి ఒక బలవంతుని చేతిలోని బాణములలాగా బలమైన రీతిలో తండ్రి ప్రతి విషయంలో కూడా తోడుగా, చేదోడుగా, వాదోడుగా ఉండినట్లుగా సహాయం చేయండి. సేవలో ఉన్న వారికి తండ్రి వాళ్ళ కుమారులు కూడా నిజమైన రక్షణ కలిగినటువంటి సేవ
చేయగలిగే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కుమారులు ఎంతో మంచిగా తండ్రి చక్కటి మార్గంలో జీవిస్తూ నీకు మహిమకరంగా జీవించినట్లుగా నాయన మరి ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఎవరికైతే నాయన ప్రభా మరి అలాంటి అంబుల పొది ఉంటుందో, బాణములను కలిగినటువంటి అంబుల పొది ఉన్నట్లయితే వారు ఇంకా ధన్యులు, ఇంకా ధన్యులు. అవును ప్రభా, వారు ఎంతగానో మరి తమ విరోధులతో వారు పోరాడగలుగుతారు. అవును తండ్రి, వారికి ప్రతి తండ్రికి కూడా తన కుమారులు అలాంటి బలమైన కుమారులు వారికి ఆయుధాలుగా ఉంటారు, వారికి సపోర్టుగా ఉంటారు, వారికి చక్కటి ధన్యతగా ఉంటారు. తండ్రి ఒక సపోర్ట్గా బాధ్యత వహించుకునేటువంటి వారుగా ఉంటూ తండ్రి తర్వాత తండ్రి బాధ్యతలు నిర్వర్తించే చక్కటి కుమారులుగా వారు ఎదుగుటకు మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి, ప్రతి కుటుంబంలో కూడా చిన్న బిడ్డలను పెంచుతున్న ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలను చక్కటి మార్గంలో పెంచి తండ్రి నీకు నీ నామ మహిమార్థం వారిని పెంచినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. తండ్రి దేవ, దారి తప్పిన పిల్లల గురించి కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన నీ యందు భయభక్తులు వెలిగి జీవించినట్లుగా మా తండ్రి దేవ, మరి ఎవరు కూడా నాయన తప్పిపోకుండా ఒకవేళ మార్గం తప్పిన వారు ఉంటే ప్రభా వెంటనే తండ్రి వారిని నీ వైపునకు మళ్లించండి, నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. గొప్ప దేవుడు తండ్రి ప్రభా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. మా ప్రతి ప్రార్థన మీరు ఆలకిస్తున్నారు, ప్రతి ప్రార్థనకు జవాబిస్తున్నారు. నీకే వందనములు చెల్లించుకుంటున్నాయన. ఈ రాత్రి మీరు ఇచ్చిన ఈ వాగ్దానమును తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానించుకుంటూ నిద్రించబోతుండగా తండ్రి మా ప్రార్థనలు మీరు అంగీకరించమని వేడుకొంచున్నాము. దయగల మా దేవ, ప్రతి కుటుంబంలో కూడా శాంతిని సమాధానం అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో కూడా నైనా మరి వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, నీ కాపుదలను అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించండి. ప్రతి బిడ్డ కూడా నైనా మరి మంచి మార్గంలో పెరుగుటకు సహాయం చేయండి. నీ దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లునట్లుగా ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి ప్రభా, నీ మార్గంలో పెంచులాగున కుటుంబంలోని ప్రతి ఒక్కరు కూడా జ్ఞానంతో ప్రవర్తించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము ప్రభానైనా. మరి ప్రతి విషయంలో నీపైన ఆధారపడి ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ చదువులు చదవాలి, ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకోవాలి, ఏ విధమైన వివాహాలు చేయాలన్న ప్రతి విషయంలో కూడా నీ మార్గంలోనే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా నడుచుకున్నట్లుగా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మరి ఎవరెవరితేనైనా అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి యవన బిడ్డను దీవించండి. అవును తండ్రి, యవన బిడ్డలు కూడా నైనా తప్పకుండా తమ తల్లిదండ్రులకు ఘనత తెచ్చేలాగా, నీకు ఘనత తెచ్చేలాగా ప్రభా నైనా మరి తప్పిపోయిన కుమారునిలాగా కాకుండా మా ప్రభా వారు ఎల్లప్పుడూ కూడా మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. వారి మార్గములను మీరు చూపించండి. వారి మార్గములను మీరు సరళం చేయండి ప్రభా. వారు నడుచు త్రోవను మీరు చక్కనపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, నీ కాపుదల, నీ రక్షణ కంచె వారి చుట్టూ వేయమని ప్రార్థిస్తున్నాము. ఎంతమంది అయితే ఉద్యోగాలకు ప్రయత్నాలు చేస్తున్నారో వారిని అందరినీ ప్రభా నీ చిత్త ప్రకారము చక్కటి స్థలంలో పరిస్థితిలో ఉంచండి. మా తండ్రి, మంచి ఉద్యోగాలు అనుగ్రహించండి. ఆర్థికంగా ఎలాంటి వెనుకబాటుతనం లేకుండా ప్రతి ఒక్కరు కూడా నైనా మరి సంతోషంగా పరిపుష్టత కలిగి ఉండాలి మా ప్రభా నైనా. ఎవరు కూడా అప్పుల సమస్యలు ఉండకుండా మీరు కాపాడమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ. ఎవరైతేనైనా తమ యొక్క పిల్లల గురించి, వివాహాల గురించి ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళకు తప్పకుండా సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మరి సంతానం కొరకు చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించమని కూడా ప్రార్థిస్తున్నాం నాయన. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా తండ్రి. ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, దుఃఖిస్తూ ఉన్నారో, బాధపడుతూ ఉన్నారో ప్రభా నైనా, వేదనతో ఉన్నారో ప్రభా, పడకలలో ఉండి లేవలేని స్థితులలో ఉన్నారో వాళ్ళందరినీ మీరు దర్శించి ప్రభా స్వస్థత శీఘ్రంగా వారికి స్వస్థత అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. ఎంతో గొప్ప దేవుడు మీరు తండ్రి, కృప చూపించమని వేడుకొంచున్నాము. ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారిని, ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము. ఎవరైతేనైనా మరి తీవ్రమైన అనారోగ్యంతో ఉంటున్నారో, మరి వెంటిలేటర్ పై ఉన్నారు, మరి ఐసీలో ఉంటున్నారో అలాంటి వాళ్ళందరినీ బాగు చేయమని వేడుకొంచున్నాం తండ్రి. తీవ్రమైనటువంటి గ్యాస్ట్రైటిస్తో బాధపడుతున్న వారికి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. డాక్టర్లు, నర్సులు, మరి ఇతర సిబ్బంది కూడా
ఎంతగానో మరి పని చేస్తున్నారు. వారికి ఓపికను సహనం అనుగ్రహించండి. సిన్సియర్గా పనిచేయనట్లుగా వారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా అదేవిధంగా రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు కాకుండా తండ్రి మరి సైనికులు, మరి ఇతర రక్షణ శాఖలో పనిచేస్తున్న వారు, మా ప్రభానైనా ఇంకా హాస్పిటల్స్లో పనిచేసే వాచ్మెన్లు, గార్డులు, మా తండ్రి ఎంతోమందినైనా మరి ఇళ్లలో, మరి కంపెనీలకు, మరి అనేక మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎంతోమంది రాత్రుల్లో పనిచేస్తూ ఉంటారు ప్రభా. వారిని అందరినీ కూడా మీరు దీవించండి. ప్రతి ఒక్కరిని వారి ప్రయాణాలలో, వారి రాకపోకలందు, వారి యొక్క ఉద్యోగ స్థలంలో మీరు కాచి రక్షించి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తతతో ఉండనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. తండ్రి, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్న వాళ్ళను మీరు దర్శించండి. మా తండ్రి ఎంతోమందినైనా మరి అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు, అదేవిధంగా ప్రభా ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, శ్రమలు అనుభవిస్తున్న వారు, దుఃఖిస్తున్నటువంటి వారు, బాధపడుతున్నటువంటి వారు, అన్యాయాలకు అక్రమాలకు గురైనటువంటి వారు తండ్రి, వీళ్ళందరినీ కూడా మీరు కనికరించండి. వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. తండ్రి, ఎంతో మందినైనా మరి అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో చాలా బాధపడుతూ ఉన్నారు ప్రభా. కృంగుదలలో ఉన్నారు నాయన. బిజినెస్లో లాస్ వచ్చినందుకు ఎంతోమంది కృంగిపోతూ ఉన్నారు. దయ ఉంచండి ప్రభా. కృప చూపించి వారికి అందరికీ కూడా తగిన సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, దయగలిగిన మా దేవా, మరి ప్రతి విషయంలో నీ పైన ఆధారపడి అడుగుతున్నాము. మా విజ్ఞాపన ప్రార్థనలు మీరు అంగీకరించమని వేడుకొంచున్నాము. ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని క్షేమంగా కాపాడండి. వారి యొక్క ప్రయాణములలో ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడమని తండ్రి, మరి క్షేమంగా వారిని చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా, ఎంతమంది అయితే నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరినీ మీరు కనుకరించి మంచి నిద్రను వారికి అనుగ్రహించండి. ఏ విధంగా కూడా ప్రభా వారు ఇబ్బంది పడకుండా, మరి వారి హృదయంలో ఉన్నటువంటి దుఃఖాన్ని, భారాన్ని, ప్రభా వారిలో ఉన్నటువంటి ఏ సమస్యలతో వారు వేదన పడుతున్నారో ఆ వేదనను అంతటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి వారి హృదయాలలో ఉన్న కక్షలు, కార్పణ్యాలు కూడా తీసివేయండి. క్షమాపణ హృదయాన్ని అనుగ్రహించండి. ప్రశాంతమైన ఆత్మ, ప్రశాంతమైన మనసు వారికి అనుగ్రహించి ప్రభా, మరి వారు ప్రశాంతంగా నిద్రించాలంటే ప్రభా నీ వాక్యమును ధ్యానించుకొని ప్రశాంతంగా నిద్రించగలిగే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. దయామేడా తండ్రి, మరి ఈ రాత్రి మేము కూడా నిద్రించబోతుండగా మమ్మల్ని కూడా మీరు కనుకరించండి. మరి మేము రేపటి దినాన ఏమేమి చేయవలనో అవన్నీ కూడా మేము సిద్ధపాటు చేసుకొని ఉన్నాము. మరి ఆ ప్రణాళికను బట్టి నైనా మేము నిన్ను అడుగుతున్నాము. ప్రతిదీ కూడా నైనా నీకు మహిమకరంగా జరుగునట్లుగా మీరు ఆ ప్రణాళికలను మీరు దీవించమని, రేపటి మా ప్రయత్నములన్నింటినీ సఫలపరచమని వేడుకొంచున్నాము తండ్రి. రాత్రి వేళ నిద్రించినప్పుడు మా మా పైన నీ రక్తపు కంచె వేయండి. మా తండ్రి ప్రభా, మా యొక్క శరీరములను, ప్రాణములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మరి మమ్మల్ని మీ యొక్క కాపుదల్లో భద్రంగా కాపాడండి. అనేకమైన వాగ్దానములు మీరు మాకు ఇచ్చి ఉన్నారు. కొనకక నిద్రపోక కాపాడే దేవుడు మీరు. మా తండ్రి, ఏ తెగులు మా గుడాలను సమీపించదు. అదేవిధంగా ప్రభా, రాత్రి వేళ కలుగు ఏ భయాలకు కూడా మేము భయపడము, తప్పించబడతాము. కాబట్టి మేము ఎంతగానో నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాం. నీ దూతల కాపుదల మాకున్నది. అందుని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. రాత్రి అంతయు మాకు మంచి నిద్ర అనుగ్రహించండి. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి. దుష్ట స్వప్నాలు కానీ, దొంగ భయాలు కానీ, విషపురుగు కాట్ల వల్ల కానీ భయం లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం. మంచి నిద్రతో, రెస్ట్తో ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడనైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.